బాహుబలి హంగామా మళ్లీ మొదలు కాబోతోంది. ప్రభాస్ లుక్కుల్ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్న బాహుబలి టీం ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ విడుదల కోసం రంగాన్ని సిద్ధం చేస్తోంది. మార్చి 15 గానీ 16 గానీ థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతోంది. హైదరాబాద్ లో సింపుల్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ట్రైలర్ ని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. సాధారణంగా పెద్ద సినిమా అంటే ముందు ఒక టీజర్ వదలడం, ఆడియో ఫంక్షన్ లో ట్రైలర్ ని చూపించడం జరుగుతుంటుంది. అయితే బాహుబలి విషయంలో మాత్రం టీజర్ లేకుండానే నేరుగా థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేయాలని రాజమౌళి ఫిక్స్ అయ్యారు. మార్చి 15 కానీ 16 గానీ ప్రసాద్ ఐమాక్స్ లో పాత్రికేయులకు ట్రైలర్ చూపించి అప్పుడు యూట్యూబ్ లో ఉంచాలని రాజమౌళి భావిస్తున్నారట. ట్రైలర్ నిడివి దాదాపుగా 2.5 నిమిషాలు ఉండొచ్చని, తెలుగుతో పాటు మిగిలిన భాషల ట్రైలర్ ని ఏకకాలంలో విడుదల చేస్తారని తెలుస్తోంది. బాహుబలి 2కి చిరంజీవి వాయిస్ ఓవర్ అందించారని, చిరు గొంతుతో ఈ సినిమా ప్రారంభమవుతోందని వార్తలు వినిపించాయి. ఈ వార్తల్ని రాజమౌళి ఖండించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఖచ్చితంగా ఈ సినిమాలో వాయిస్ ఓవర్ ఉండబోతోందని కూడా మనకు తెలుస్తోంది. బాహుబలి 1లో జరిగిన కథా చూచాయిగా తెర వెనుక నుంచి ఓ గొంతు వినిపిస్తుందట. ఆ గొంతు రాజమౌళిదే అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. మార్చి చివరి వారంలో పాటల్ని విడుదల చేసే ఛాన్స్ ఉంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.